ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? మా లింగమ్మ, మట్టిపేరు లింగమ్మ, మద్రాల మండలం, మద్రాల గ్రామం, మద్రాల. ఏం చేస్తుంటారు అన్నయ్య మేము వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి అయినా మంచిగా ఇస్తాడు, అన్ని మంచిగా ఇస్తాడు. సన్న బియ్యం వస్తాయి, కరెంటు కూడా 200 ఫ్రీగా ఇస్తాడు. రుణమాఫీ అయింది. రైతు బంధువి ఒకసారి పోయినా ఒకసారి వచ్చినాయి. కానీ కొంచెం కాలువే రాక గొర్రెలకు ఇచ్చినాం కొంత పొలం. అదొక్కటే తప్పు చేసిండు, కానీ అన్నీ మంచిగా నడుతున్నాయి. రేవంత్ అన్నయ్య ఒప్పుకోవచ్చు. రేవంత్ అన్నను ఈ భూమి కూడా కొన్ని పట్టాలు కానీ చేస్తే ఇంకా మంచిది. థ్యాంక్స్గా అన్నకు అదొకటే ఆశిస్తాను. అట్లా మంచిగా ఉందన్న. గ్యాస్ కూడా వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది. కరెంటు కూడా ఫ్రీ వస్తుంది. ఫ్రీ వస్తుంది. మంచిగానే ఇస్తాడు. సన్న బియ్యం ఇస్తాడు. మొన్నటి నెల నుంచి మంచిగానే ఇస్తాడు. సన్న బియ్యం ఇస్తాడు. అన్నీ మంచిగానే చేస్తాను. రేవంత్ అన్న ఒప్పుకోవచ్చు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సార్ కూడా మంచిగా చేసిండు. ఆయన కూడా కాకుండా కళ్యాణ లక్ష్మి ఇట్లా అవి కూడా వచ్చినాయి, మంచిగా చేసిండు. కానీ ఈ రేవంత్ అన్న కళ్యాణ లక్ష్మి వేయట్లేడు. ఇంకా అదొక్కటే వేయాలి. అన్ని మంచిగానే చేస్తాడు అన్న. గతంలో టైం టు టైం రైతు బంధు రుణమాఫీ జరిగిందంట. రైతు బంధు తప్పపోకుండా పడ్డది కేసీఆర్ సార్. అప్పుడు రుణమాఫీ 5 ఏళ్ళకి జరిగింది. ఈయన ఫస్టే చేసిండు కాబట్టి ఒకటి ఆపిండు. మంచిగానే చేస్తాడు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు మల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? తాళ్ళెక్తాం. గ్రామం, మండలం? మండలం నూతన కాళ్ళు, గ్రామం మిరియాల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వచ్చిన కానీ మంచిగా చేస్తుండు. ఫ్రీ బస్ పెట్టిండు. రైతులకు కూడా రైతు బంధు ఇచ్చింది. ఫ్రీ కరెంట్ ఉంటుంది. గ్యాస్ ఒకటి వచ్చినాయి. మిగతా ఇంకా కొన్ని పనులు కూడా చేస్తుండే. మంచిగా ఇంకా గ్రామాలలో ఎలా ఉంది అభివృద్ధి? ఎలా ఉంది గ్రామాల్లో? గ్రామంలో అభివృద్ధి నడుస్తుంది మంచిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక ఆయన అప్పుడు చేసినప్పుడు రైతు బంధు చేసింది, కానీ అది చాలా ఘోరం ఊరైపోయింది. ఈ కొట్టుకోవటం, తనటం, చేయటం అంత ఆగం చేసింది. అట్లా దాని గురించే ప్రభుత్వం మారవలసి వచ్చింది. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ ఉన్న కాంచి, రాజశేఖరుడు ఉన్న కాంచి అన్ని పెట్టిన పథకాలే ఈరోజు గెలికి మొత్తం ఈ పార్టీతో బస్సు పట్టించిండు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం రాకుండా ఇక మొత్తానికి అసలే పోద్ది. పార్టీ కూడా ఉండదు. ఇక ఈయన చేసిన ఏం లేదు ఘనకార్యం. నేను కాంగ్రెస్ పార్టీ, మా తాత కాంచి, మా అయ్య కాంచి నేను కాంగ్రెస్ పార్టీ, కానీ ఈయన చేసిన ఏం లేదు. ఇక వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఎలక్షన్ రాడు. కాంగ్రెస్ పార్టీ రాదు, అసలు రాదు. ఈ టీఆర్ఎస్ అన్న ఈ తెలుగుదేశం వస్తుంది, కానీ బీజేపీ కూడా రాదు. ఇక్కడ మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ మంచిగా చేసిండు, కానీ ఆయన ఒకటి ఏంటంటే ఈయనదైనా ఆయనదైనా ఒకటే, ఉన్నోనికే ఇవ్వటం. అది ఎంక్వైరీ చేయకుండా ఇప్పుడు సిటీలో అయినా సరే, విలేజ్లో అయినా సరే, పల్లెటూరులో సరే ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. వాడు తీసుకున్న అందరూ వాళ్ళకే ఇస్తాడు, కానీ ఎంక్వైరీ చేయకుండా మొత్తం ఇది చేస్తుండు. అది ఈ రేవంత్ రెడ్డి అయితే ఇంకొకసారి రాడు. నేను ముఖ్యంగా కంపల్సరీ చెప్తున్నాను. అది కాంగ్రెస్ పార్టీ, మొదటి నుంచి మాది కాంగ్రెస్ పార్టీ. నేనైతే కంపల్సరీ చెప్తున్నా. మీది కాంగ్రెస్, నాది కాంగ్రెస్ పార్టీ. నేను ఇప్పుడు కాంగ్రెస్ ఆయన కంటే పనిచేసేది కూడా హైదరాబాద్లో నేను పనిచేసి రేవంత్ రెడ్డికి ఇంటికి కూడా పోయినా, రేవంత్ రెడ్డి కూడా కలిసాను నేను. అది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రెడ్డి నాయక్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం ఎక్కడ? అది కోరంట్ల మండలం, మా మద్రాల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం చేసిండు అన్న సీఎం రెడ్డి? కేసీఆర్ ఉంటేనే మంచిది. ఏం చేసిన మాకు కాలం నీళ్ళు వదిలిపెట్టలేదు, పొలాలు మొత్తం నష్టం అయిపోయింది. అట్లా అంటే ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే గ్రామ స్థాయిలో ఎలా అందుతున్నాయంట మనకి తెలియదు అన్న. నమస్తే తాత. మీ పేరు తాత? నా పేరు నరసింహ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. గ్రామం, మండలం? అడ్లూరు, చాలిగౌరారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడు.
రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండు, రైతు బంధు పడుతుంది, బస్సు ఫ్రీ బస్సు పెట్టిండు, రుణమాఫీ చేస్తుండు, మంచిగానే ఉన్నది. రుణమాఫీ ఎంత పడిన తర్వాత మాకు 2 ఎకరాలు ఉంటే మాకు 12,000 అర్థపడింది రైతు రైతు బంధు. రుణమాఫీ రుణమాఫీ మాకు అప్పుడు నా 50,000 ఉండే, 50,000 ఉంటే 50,000 మాఫీ అయింది అంతే. మంచిగానే చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తుండండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలనలా ఏం లేదు. కేసీఆర్ ఏమైనా రైతులకు రుణమాఫీ చేస్తున్నాయని కూడా 10 సంవత్సరాలలో కూడా రుణమాఫీ కాలేదు. వడ్డీ కూడా పోలేదు. లాస్ట్కు రైతులు ఆగమయ్యారు. అది